నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆల్ ఐస్ ఆఫ్ రఫా దీని గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా. పాలస్తీనాలో గాజాలో ముస్లింలను ఊచకోతకు వస్తున్నారు, ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అంటూ ఇజ్రాయెల్కి సంబంధించి చాలామంది సెలబ్రిటీలు మాట్లాడటం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కానీ ఈరోజు ఒక భారత క్రికెటర్ మాట్లాడిన వ్యాఖ్యలు చాలామందికి గుణపాఠంగా మారాయి, చాలామంది కళ్ళు తెరిపించాయి. నిజంగా కూడా ప్రతి కన్ను చూడాల్సిన అంశాన్ని తెలియజేశాయి. పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్న ఊచకోతను ఎందుకు చూడలేకపోతున్నారు, పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను, మతోన్మాదాన్ని, అత్యాచారాలను ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళు పాకిస్తాన్లోని హిందువులపై జరుగుతున్న అన్యాయాల వైపు చూస్తున్నాయి అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్గా అయ్యాయి. ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇన్నాళ్ళు మన దేశంలోని కొందరు సెలబ్రిటీలు పాలస్తీనాలోని గాజాలో ముస్లింలను ఇజ్రాయిల్ బలగాలు ఊచకోతకు వస్తున్నాయని, ముస్లింలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆల్ ఐస్ ఆఫ్ ఆన్ రఫ్ అనే క్యాంపెయినింగ్ను నడిపిస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి హిందువులపై జరుగుతున్న ఊచకోతల గురించి ఒక స్టార్ క్రికెటర్ మాట్లాడారు. ఆయన పేరే రాహుల్ తెహాటియా. ఇప్పుడిప్పుడే క్రికెట్లో తన సత్తాను నిరూపించుకుంటున్న రాహుల్ తెహాటియా మాట్లాడుతూ, మన దేశంలోని కొందరు సెలబ్రిటీలు ఎక్కడో గాజాలో జరుగుతున్న సంఘటనలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కానీ మన దేశంలో కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి, ఊచకోతల గురించి వీరు మాట్లాడటం లేదు. రఫాలో 45 మంది పాలస్తీనా పౌరులు చనిపోయేందుకు పెడబొబ్బులు పెడుతున్న మన దేశ సెలబ్రిటీలు మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులపై జరుగుతున్న మారణకాండపై ఎందుకు మాట్లాడరు? అంటే హిందువులు మనుషులు కాదా, లేదా వీరికి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించే దమ్ము లేదా అంటూ రాహుల్ తెవాటియా అద్భుతంగా స్పందించారు. నిజమే కదా, ఎక్కడో పాలస్తీనాలో జరిగిపోతున్న పౌరుల విషయంలో ఉన్న వీళ్ళకి ఈరోజు రాహుల్ క్రికెటర్ అడిగినట్టుగా పాకిస్తాన్లో మారణ హోమం, కాశ్మీరీ ఫైల్స్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజుకు భారతదేశ విభజన తరువాత ఎంతమంది హిందువులు పాకిస్తాన్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ పాయింట్లో ఎందుకు పడిపోయింది? ఎందుకు నడి రోడ్డు మీద హత్య కాబడ్డారు? ఎందుకు అత్యాచారాలకు గురయ్యారు? ఎందుకు ఇండ్లు తగలబడిపోయాయి? ఎందుకు దేవాలయాలను ధ్వంసం అయిపోయాయి? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఈ రోజుకు వందల సంఖ్యలో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు మాట్లాడరు? నిజంగా కూడా హిందువులకు మనోభావాలు ఉండవా? లేకపోతే హిందువులు విషయానికి వచ్చేసరికి కులాలుగా ఆలోచిస్తారా? క్రిస్టియానిటీలో కులాలు ఉన్నాయి, ముస్లింలలో కులాలు ఉన్నాయి, మిగతా వాటిలో కులాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కులం చూడరు, మతం చూస్తారు. కానీ హిందువుల వరకు వచ్చేసరికి కులాలనే చూస్తారు. కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? మన పక్కన ఉన్న దేశాల్లో, భారతదేశం నుంచి విడిపోయిన దేశాల్లో భారతతత్వ సనాతన ధర్మానికి ప్రతీకమైన హిందూ ధర్మం మీద, హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి స్పందించని వీళ్ళు పాలస్తీనా గురించి స్పందించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు క్రికెటర్ రాహుల్ తెహాటియా మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా ఇజ్రాయిల్లో జరిగే వాటికి సంబంధించి, ఎక్కడో అమెరికాలో జరిగే వాటికి సంబంధించి, ముస్లింలకు సంబంధించి వెనకేసుకొచ్చే సెలబ్రిటీలను ఏమందాం? ఇప్పటికే భారతదేశంలో ఇలాంటి సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. భారతదేశంలో బ్రతకాలి అంటే భయం వేస్తుంది అని చెప్తారు. కానీ అదే భారతదేశంలో సినీ రంగంలో ప్రేక్షకులు ఆదరించడం ద్వారా కొన్ని వేల కోట్లను కూడబెట్టుకున్నారు. భారతదేశం గురించి చిన్నచూపు మాట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు భారతదేశంలో వండుకుంటూ భారతదేశం మీదే విషయం చెందుతున్న వీళ్ళని అసలు ఏం చేయాలి? అండ్ ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, సెలబ్రిటీ నుంచి సామాన్య పౌరుడు దాకా ముందు మనం భారతీయులం, ఆ తర్వాత ఏదైనా. భారతదేశ మూలాలకు ప్రతీకల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాన్ని విస్మరించి ఏదో మాట్లాడేసి సోషల్ మీడియాలో సెలబ్రిటీలంగా ఇంకా సెలబ్రిటీలం అయిపోతాము అనుకుంటే ఒక్కొక్కసారి మీరు పెట్టే కామెంట్స్ మీ ఇజ్జత్ తీస్తాయని చెప్పొచ్చు. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్లో స్పందించి పాపం ముస్లింలు ఊచకోతకు గురవుతున్నారని బాధపడే వాళ్లకు ఈరోజు రాహుల్ తెహాటియా కాదు, చాలామంది భారతీయులు అడుగుతున్నారు, పాకిస్తాన్లో జరుగుతున్న హిందువుల ఊచకోత మారణకాండపై దమ్ముంటే ఒక ట్వీట్ చేయగలరా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ సపోర్ట్ చేయండి. చాలా మందికి చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ బలం మీరే. సో సబ్స్క్రైబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బలం పెరిగితే ఇంకా ప్రజల గొంతుకను వినిపించడంలో గట్టిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే అంత వైరల్ అవుతూ ఉంటుంది వీడియో. సో దాని ద్వారా మన ఛానల్ చాలా మందికి చేరుతుంది. దీంతో పాటు సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు, మనకు ఒక ప్రాపర్ ఆఫీసు, ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్తోనే నడుపుతున్నాం. ఛానల్కి సపోర్ట్ చేయడానికి కావాల్సినంత రిక్రూట్ కూడా లేదు. ఇవన్నీ కావాలి అని అంటే నా ఒక్కదాంతో అయ్యే పని కాదు. కానీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు అటు దేశహితం ఇటు ప్రజాహితం కోరుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మన ఛానల్ అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. లేదా వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ అందించవచ్చు. సో వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ డిస్ప్లే చేయబడుతుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.